ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈరోజు మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 9:50 లోపు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ స్వభావం కారణంగా జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే వీరు ఏ పనైనా సరే మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు. అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు కుటుంబ సభ్యులను అలాగే తమ యొక్క బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారి కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే ఈరోజు మీకు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించింది కానీ ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ కుటుంబ సమస్యకు ఈరోజు మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 9:50 లోపు మీ యొక్క జీవితంలో మీకు ఒక పరిష్కారం అయితే లభించబోతోంది. అంటే మీకు ఎవరి నుండైనా గైడెన్స్ లభించవచ్చు. ఎవరైనా మీతో మాట్లాడుతుంటే ఆ మాటల్లో మీకు పరిష్కారం తోచవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఎన్నో రోజుల నుండి ఆలోచనకు స్ఫురించని ఒక విషయం కూడా ఎవరైనా మనతో మాట్లాడుతుంటే టక్కున స్ఫురిస్తుంది. ఆ విధంగా కూడా జరగవచ్చు. ఎవరైనా మీకు మంచి సలహా అందించవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా ఏదైనా జరిగి ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిమిత్తం కానీ, మీ ఆరోగ్యం నిమిత్తం కానీ కొంత డబ్బు ఎక్కువగానే ఈరోజు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అంటే అవసరాలకు డబ్బు ఖర్చు చేసుకోవాలండి. పిసినారితనం అవసరాల్లో ఉన్నప్పుడు పనికిరాదు. అలాగని దుబారా ఖర్చులు, వృధా ఖర్చులు కూడా అస్సలు చేయకూడదు. ఏది అవసరం, ఏది విలాసం అనే విషయాలు ఆలోచించి మీరు ఖర్చు చేయటం ఉత్తమం. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈరోజు రిజల్ట్ రాబోతుంది. మీకు అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనే విషయాన్ని మీరు పక్కన పెట్టేస్తే ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. దీనికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది.
ఇదివరకు మీరు ఎన్నిసార్లు ఏ విషయాలు చెప్పినా కానీ మీ కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి స్పందన ఉండేది కాదు. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మీరు తీసుకునే ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు మేలుదాయకమైన ఫలితాలను అందించబోతోంది. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, అంటే మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ కరెక్ట్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకండి. అది మీకు ప్రతికూల ఫలితాలను అందిస్తుంది. నష్టపోయే అవకాశం కూడా ఉంది. అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోండి. అంటే మీకు అనుభవం లేకపోయినా మీరెవరితో అయినా సరే పార్ట్నర్షిప్ గా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే కనీసం వారికైనా ఆ వ్యాపారం గురించి కనీస అవగాహన ఉండాలి. అలాగే అధిక పెట్టుబడితో కాకుండా తక్కువ పెట్టుబడితో ముందుగా ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలను ఇది అందిస్తుంది. అయితే మీరు దీని గురించి ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లటం వల్ల మీకు అత్యుత్తమమైన ఫలితాలైతే లభిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే చాలా కాలంగా మీరు మీ యొక్క కార్యాలయంలో సాధారణంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఈరోజు పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ పని కంప్లీట్ చేయకపోతే మాత్రం మీ యొక్క పై అధికారుల వల్ల మీరు మాటలు పడాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పని విషయంలో తొందరపాటుతనంతో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారో, అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. లేదా ఫోన్లో కానీ మాట్లాడతారు. వారి యొక్క అడ్రస్ ఇదివరకు మీకు దొరకలేదు, వారి యొక్క ఫోన్ నంబర్ కూడా ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దొరకలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలం తర్వాత వారితో మీరు ముచ్చటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారికి ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఆ శివ భగవానుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీకు విముక్తిని కలిగిస్తాడు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు లేకుండా మీ యొక్క లైఫ్ సాఫీగా సాగిపోవాలి అనుకుంటే కనుక గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాత యొక్క ప్రతి భాగంలో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీరు గోమాత ఆరాధన చేసుకోవటం ద్వారా, గోమాత సేవ చేసుకోవటం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేయండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి, ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దీప ధూప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 9:50 లోపు వారి యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది, అలాగే ఈ రోజు దినఫలాలు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలుగా మీకు ఉండబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.